నువ్వందర్నీ వదిలేసి కుక్కల తోపుకుంటూ వాళ్ళ వెంటే తిరుగుతున్నావు. సిగ్గనిపించడం లేదా? ఈ ఇంట్లో నేర్చుకున్న సంస్కారం అంతా ఏమైపోయింది? అంటే అమ్మా, వాళ్లకు మీరు కొత్త కదా అని వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళతో ఉన్నాను. కొత్త అయితే కలిసిపోవాలి. పెళ్లి జరగబోతోంది కాబట్టి పరిచయాలు పెంచుకోవాలి. అందరితో కలివిడిగా ఉండాలి. అంతేగాని తాను మాత్రమే ప్రత్యేకం అన్నట్టు ప్రవర్తిస్తే ఎలా? దానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? ఇలాంటి ప్రవర్తనని మీ నాన్నగారు మౌనంగా భరిస్తారేమో గాని నేను సహించిన. నాకంత పద్ధతిగా ఉండాలి. నేను నీ ప్రేమని గౌరవిస్తాను గాని పద్ధతి లేనితనాన్ని ఎప్పటికీ క్షమించను. లేదమ్మా, పెళ్ళయ్యాక హారికను మన ఇంటి పద్ధతులు సాంప్రదాయాలకు తగ్గట్టుగా మార్చుకుంటాను. పెళ్ళయ్యాక కాదు, పెళ్లికి ముందే వాళ్ల తీరు మారాలి. బర్త్డే విషయంలో వాళ్ళేం చేసినా మొదటిసారి కాబట్టి ఊరుకున్నాను. కానీ ఈరోజు షాపింగ్లో కూడా వాళ్ళు అదే విధంగా నడుచుకున్నారు. పెళ్ళయ్యేలోపు అందరం కలుసుకునే సందర్భాలు 2-3 ఉన్నాయి. ఏ ఒక్క దాంట్లోనైనా తేడా చేశారో నిర్దాక్షిణ్యంగా నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవాల్సి ఉంటుంది. ఏమండి, ఈరోజు అత్తయ్య కోపానికి అఖిల్ బలయ్యేలా ఉన్నాడు. మీరెళ్ళి కాపాడండి. నేనా? అమ్మో, మీరే వెళ్ళండి, వెళ్ళండి. వేరు. పెళ్ళంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. మరి ఏం చూసి ప్రేమలో పడుతున్నారు? ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ అమ్మా నాన్నలెవరు, వాళ్ళ గుణగణాలేంటి, పద్ధతులేంటి, ఇవన్నీ తెలుసుకోరా? ఆ ఇంట్లో మిగతా వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది? వీడు ప్రేమించిన ఆ అమ్మాయి అమ్మా నాన్నల పద్ధతి ఎలా ఉంది? ఎందుకులే అన్న ప్రవర్తన మంచిది కాదు. నాకంతా అర్థమైందమ్మా. వాళ్ళకి ఏం చెప్పాలో, ఎలా ఉండమనాలో అదంతా అఖిల్కి చెప్తాను. అఖిల్ వాళ్ళతో చెప్తాడు. ముందు నీ భార్యకి చెప్పరా ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో. వెళ్ళి తనని అదుపులో పెట్టుకో. ఆ తర్వాత వీడికి నీతులు చెప్దువు గాని. చెప్పింది అర్థమైందిగా? రేపేదైనా తేడా వచ్చిందంటే ఏదీ సరిగ్గా ఉండదు. నాకు చెడ్డ కోపం వస్తుంది. నీకు హెల్ప్ చేద్దామని వస్తే నాకు అక్షింతలు పడ్డాయి ఏంట్రా బాబు? అమ్మో, ఇంకెప్పుడు ఏ విషయాల్లో తలదూర్చకూడదు. అంత నీ వల్లే. మా అమ్మకు నీకు ఇంకా అండర్స్టాండింగ్ రాలేదా? నిన్ను అదుపులో పెట్టమని చెప్పి వెళ్ళింది. విన్నావు కదా? అదుపులో ఉండు ప్లీజ్. ప్లీజ్ అన్నయ్య. ఏంటయ్యా అఖిల్, షాపింగ్ రోజే షాకా? అంతా నా బ్యాడ్ లక్ వదినా. అమ్మ ఇంత సీరియస్ అవుతుందని నేను అనుకోలేదు. పాపం నా వల్ల మీకు తిట్లు పడ్డాయి. పర్వాలేదులే, అత్తయ్య బాధలో కూడా కాస్త అర్థం ఉంది. నువ్వు జాగ్రత్త పడాలి, లేదంటే మెహందీ, సంగీత్ అంటూ చాలా ఉన్నాయి.
ఎక్కడ దొరికిపోయినా పెళ్లి సమస్య అయ్యేలా ఉంది. అదే నా భయం వదినా. ఏ అడ్డంకి లేకుండా ఈ పెళ్లి జరిగిపోతే తర్వాత నెమ్మదిగా హారికను మార్చుకుంటాను.
అయిపోయిందే. అనుకున్న రోజు రానే వచ్చేసింది. హ్మ్, మంగళ స్నానం అయిపోయింది. ఇక మెల్లో తాళిపడ్డమే మిగిలింది. ఆ, ఆ తర్వాత నువ్వు మీ శ్రీవారు ఊహలు గుసగుసలాడతాయి కదా. ఉండవే, అసలే నేను టెన్షన్గా ఉన్నాను. టెన్షన్ ఎందుకే? అమ్మా నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నారు. హ్మ్, వారం రోజు నుంచి బాధ్యతలు బయటపెట్టి ప్రేమను లోపల దాచుకుంటున్నారు అంతే. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. హ్మ్, రేపు నీ పెళ్లి తప్ప ఇంకేమీ జరగదు. నువ్వెక్కువ ఆలోచించుకో. ఇది నాకు రెండో పెళ్ళే, అందుకే ఆలోచిస్తున్నాను. అబ్బా, ప్రతిసారి రెండో పెళ్లి అని గుర్తు తెచ్చుకోకే. ఆ విషయం మర్చిపో. అవును, నగలేసుకోలేదేంటి? అమ్మా నాన్న నర్సరీ అమ్మేసి నగలు కొంటాను అన్నారు. నేనే వద్దన్నాను. నగలు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటావే? పెళ్లికి తాళి చాలు, నగలు అవసరం లేదు. అది కాదే, నీ తోటికోడలు ఎన్ని నగలు వేసుకుంటుందో ఏమో. వాళ్ళకి తగ్గట్టు నువ్వు ఉండాలి కదా. ఒకరితో పోల్చుకోవడం నాకిష్టం ఉండదు పింకీ. నేనుగా ఉంటాను. ఆ, పోనీ నా పెళ్లి నగలిస్తాను, అవి వేసుకో. వద్దు, నీ నగలు నీ దగ్గరే ఉండనివ్వు. అప్పా, ఇంత మొండితనం ఏంటే నీకు? నా వల్ల ఒకరు బాధపడకూడదు పింకీ. అదృష్టమో దురదృష్టమో నాకు దక్కిన జీవితంతోనే నేను బతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను బలవంతం చేయకు. నీకు దక్కింది మంచి జీవితం వసు. చూస్తూ ఉండు, నువ్వు కాదనుకున్న అదృష్టం నీ వద్దకే వస్తుంది.
బాబు పందిరి రాట తీసుకోండి. అక్కడ నాటండి. బాబు ఆ పందిరి రాటికి ఈ మూటను కట్టండి. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భవాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. నా జీవితంలో మళ్ళీ ఈ పందిరి రాత లేదేమో. అఖిల్ పెళ్లి మాత్రమే జరగాలి. అభి పెళ్లి లేకుండా నాలా మిగిలిపోవాలి. నాకు జరగని మారు పెళ్లి వాడికి జరగకూడదు. వాడి పెళ్లి ఆపడానికి నాకు ఒకే ఒక్క అవకాశం కావాలి. ఏంటి చెల్లమ్మా ఇంత ఆలస్యంగా వచ్చావు? బావగారేరి? ఈ ఆలస్యం అంతా ఆయన వల్లే అన్నయ్య. పొద్దుట్నుంచి పోరు పెడుతున్నాను. తీరా బయలుదేరే సమయానికి ఏదో ముఖ్యమైన పనుందని వెళ్ళిపోయారు. ఆయనతో పెట్టుకుంటే కాదని నేనే వచ్చేశాను. పెళ్లికైనా వస్తారా రారా? అయ్యో, పెళ్లికి రాకుండా ఎలా ఉంటారన్నయ్య? అయినా ఇది మా అల్లుడు పెళ్లి కాదు, కూతురు పెళ్లి. కట్నం ఏ పాటిస్తున్నారేంటి? 60 కిలోల బంగారం. వసు అంటే బంగారమే కదన్నయ్య. బాగా చెప్పావమ్మా. వసుంధర నిలువెత్తు బంగారం. ఆ బంగారానికి అభి అనే రత్నం తోడు కాబోతోంది. అభి ఎక్కడున్నాడన్నయ్య? తన గదిలో ఉన్నాడమ్మా.